జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అది పప్పులో ముంచు, నేతలో దించు, అది ఇప్పుడు తిను. ఆహా, చాలా బాగుంది. అది సూపర్. మరేమనుకున్నారా రింగు వెంకట్రావు అంటేనే? అయినా మీ అమ్మ కరిసెల గురించి ఏం తెలుసురా? నేర్చుకోమని చెప్పరా? చాలా బాగున్నాయి. ఇవి ఆద్యకు కూడా ఇద్దాం, బాగుంటుంది. అమ్మా, ఇది చాలా బాగుంది. ఇక్కడ తింటే నాకు తృప్తిగా ఉండదు, లోపలికి వెళ్ళి తింటా. రే, అది కాదురా పర్లేదమ్మా. సీను. ఏమండి మీరెక్కడికి? వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదని తెలియదంటే నీకు? ఏదో స్పెషల్ అర్సలో అన్నారు. అది మనం తినడానికి కాదు పద్మం. నా స్నేహితుడు ఒకడు ప్రేమతో నాకిచ్చాడు. అదే ప్రేమతో నేను కూడా జనాలకి పంచాలి కదా, అందుకు వెళ్తున్నాను అనమాట. అంటే ఆ ప్రేమలో నేను లేనా? వచ్చింది గొర్రె. ఇద్దరం కలిసి తిందాం, తీయండి. తప్పదా? తప్పదు. అలయాన వెలసిన ఆ దేవుని రీతి ఎల్లాలే ఈ జగతికి చేవన జ్యోతి. చీనీ బతుకు చెడా. పండగే పండుగ కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఈ బాటిల్ ఇంట్లోకి తీసుకొస్తే అన్నయ్య చెప్తాను. పండుగలకి థ్యాంక్స్. చిచ్చి. ఆద్యా, బావా బావా, ఇక్కడున్నాడు బావా. బావా, అత్తయ్య, బావ కనిపించాడా? బావకి బొబ్బట్లు తినిపించాలి. ఇప్పుడే అరిసెలు తీసుకుని లోపలికి వచ్చాడమ్మా. ఇక్కడే ఎక్కడో ఉంటాడు చూడు. బావా బావా. ఆద్యా, 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 ఆద్య, ఆద్యా. ఆద్యా, ఆద్యా. బావా, ఆద్య, సంక్రాంతికి ముగ్గుల పోటీలున్నాయి. ఎవరెవరు ఏ ముగ్గు వేయాలా అని అన్నీ చూసుకుంటున్నాం. ముగ్గుల పోటీనా? నువ్వు కూడా ముగ్గులేస్తావా ఆద్యా? నేను నీతో మాట్లాడట్లేదు. నేను కూడా ఎవరితో మాట్లాడట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మా ఊళ్ళో ముగ్గుల పోటీలు చాలా గ్రాండ్గా జరుగుతాయి. గెలిచిన వాళ్ళకి మంచి ప్రైజెస్ ఇస్తారు. అయితే నేను కూడా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తాను. ఆద్య, నువ్వు అమెరికాలో పుట్టి పెరిగావు, నీకు ఈ ముగ్గులు వేయడం కూడా వచ్చా? ముగ్గులేయడం అంటే మొన్న నువ్వు చేసిన శాండ్విచ్ మీద సాస్ చేసినంత ఈజీ కాదమ్మా. దానికి చాలా కష్టపడాలి.
ముగ్గులు వేయడం మాకు తెలుసు. మా మమ్మ నాకు చాలా ముగ్గులు నేర్పించింది. నేను పుట్టింది పెరిగింది అమెరికాలోనైనా ఇక్కడ కల్చర్ మొత్తం అలవాటు చేసుకున్నాను. కానీ అమెరికా అలవాట్లు మాత్రం పోలేదు. మీ అమ్మ ఇప్పటికి చేసింది చాలేమ్మా. ఆవిడ నేర్పించింది ఏది ఇక్కడ చూపించకు. అసలు మీరేం నేర్చుకున్నారు? లేని వాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కాదా? ఆద్య, ఇక వదిలే. తల బిరుసుండి తల ఎగిరేసేవాళ్ళు ఆకాశం వైపు చూస్తారు గాని నేలను తాకి ముగ్గు వెయ్యలేరు. ఈ ఇంటి తరపున పోటీలో పాల్గొన్నారంటే ఖచ్చితంగా గెలిచి తీరాలి. సాంప్రదాయాల గురించి తెలియని వాళ్ళు ముగ్గుల పోటీలో గెలవలేరు. నేను ఓడిపోతానని మీరు ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అవును మామయ్య, ఆద్య ముగ్గుల పోటీలో నిలబడిందంటే ఖచ్చితంగా గెలుస్తుంది మామయ్య. నా గురించి ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నాను, గెలుస్తున్నాను. ఆ నమ్మకం నాకుంది, అంతే. ఓడిపోతే ఏం చేస్తావు? ఈ ఇంటికి తగ్గట్టుగా నీ అలవాట్లు పద్ధతులు మార్చుకుంటావా? ఈ ఇంటి ఆడపిల్ల ఎలా ఉండాలో అలా ఉండడానికి ఒప్పుకుంటావా? సరే, ఒప్పుకుంటున్నాను. ఒప్పుకోవడం కాదు, మాట తప్పితే ఈ ఇంటి పెద్ద ఇంటి నుంచి బయటికి పంపించేస్తారు. నీకు సమ్మతమేనా? సరే. ఆ? నేను ఓడిపోతే మీరు ఏం చెప్పినా చేయడానికి సిద్ధం. కానీ నేను ఒకవేళ ముగ్గుల పోటీలో గెలిస్తే రామలక్ష్మి చదువుకోవడానికి మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారా? ఏంటి నువ్వు మాట్లాడేది? దానికి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటే నువ్వు మళ్ళీ చదువు అంటావేంటి? ఇష్టంతో చేస్తేనే అది పెళ్ళవుతుంది. రామలక్ష్మికి చదువుకోవడం ఇష్టం. నేను ముగ్గుల పోటీలో గెలిస్తే రామలక్ష్మిని చదివిస్తారా? చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.